ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు? గడిచిన 48 గంటలుగా చాలా వైరల్ అవుతున్న అంశం. చివరకు చూసుకుంటే భారత ప్రధాని వేదికపై కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఈ దశలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు, మీరు కూడా చూసుంటారు వైరల్ అయిన అంశం. ఏం సార్ అంత డిస్కషన్ ఏంటి? ఆ వీడియో గురించి మీరు ఏమంటారు? ఒకటి సార్, అంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి లేదా వారి సహచరులందరికీ కూడా ఒక తప్పుడు నెరేటివ్ని తీసుకొని, లేదా ఒక వార్త ఏదైనా వస్తే ఆ వార్తను పట్టుకొని అది ఎవరి మీద రుద్ది దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం వారికి మొదటి నుంచి ఉన్నటువంటి. ఇందులో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటంలో భాగంగా దేనికి వచ్చారు? భోగాపురం ఎయిర్పోర్ట్కి. భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యతిరేకించి రాలా. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరిట జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ లేదా చంద్రబాబు నాయుడు గారు చేద్దాం అనుకున్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు రావడం జరిగింది. మొట్టమొదటి భోగాపురం ఎయిర్పోర్ట్ టేకప్ చేస్తామన్నప్పుడు వారు చేసినటువంటి ప్రకటన ఏంటి? ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి భయభ్రాంతులు చేస్తూ 15,000 ఎకరాలు అన్నారు, తర్వాత 10,000 ఎకరాలు అన్నారు, తర్వాత 5,000 ఎకరాలు అన్నారు. సో ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఒక మహిళా రైతు వచ్చి, సార్ ఎర్ర బస్సు రానటువంటి మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటిది తన మాటల్లో తన బాధని, తన ఆవేదనని ఆ మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆవిడ మాట స్పష్టత లేదన్నటువంటి ఉద్దేశంతో మరొకసారి దాన్ని కోట్ చేస్తూ, ఇగో ఈ పాప ఈ మాట అంటుంది, ఎర్ర బస్సు రానటువంటి చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటి మాట, ఇంత ఆవేదన ఈ అమ్మాయి వ్యక్తపరుస్తుంది, ఇంత భూమి అవసరం లేదు, ఫేమస్ ఎయిర్పోర్ట్స్ ఈరోజు హైయెస్ట్ ఫుట్ఫాల్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ లేదా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఈరోజు హీత్రో ఎయిర్పోర్ట్ ఉంది లండన్లో, 3,000 ఎకరాలది. లేదా చెన్నై ఎయిర్పోర్ట్ ఉంది 1,700 ఎకరాలు, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఉంది 2,000 ఎకరాలు. సో ఇంత ఫుట్ఫాల్ ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్కి ఇంత భూమి అవసరం లేదు, మీకు ఎందుకు 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటను పట్టుకొని నలుగురు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అందరూ ఒకటే మాట్లాడతారా? అంటే ఆర్టిస్టులు వేరు, డైలాగ్ ఒకటే మాట. అంటే వీరికి ఏదైతే ఉదయం చంద్రబాబు నాయుడు గారు చెప్తారో అందరూ మనం ఇదే అబద్ధం చెప్పాలి, మన నలుగురు మాట్లాడితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం అనేటువంటి ఒక మోడస్ ఆపరెండి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి పెట్టినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. సో దయచేసి వాస్తవాల్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది సాకారం అయ్యేది కాదు. ఓకే సార్, అంటే క్రెడిట్ చోరీ చేశారు వైసీపీ నాయకులని తొలిదశ నుంచి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. మీరు చెప్తున్నట్టు ఎంతవరకు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రాక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాత్ర పోషించింది? నేను కన్సర్న్ మినిస్టర్ సార్. అయ్యండి నేనే ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వంలో లాస్ట్ 2.5 years నేనే చూశాను. ఆ సమయంలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఫౌండేషన్ వేసాం. కావాల్సినటువంటి అప్రూవల్స్ కన్సర్న్ మినిస్టర్ ద్వారానే ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి వెళ్తాయి. సో అన్నిటికీ నేను లైవ్ ఎగ్జాంపుల్ నేను సాక్ష్యంగా ఉన్నాను నేను. సో 2,200 ఎకరాలు మనం సంస్థకి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నుంచి ఈక్విటీ. అది అంటే మనకి ప్రభుత్వం ఆ ప్రైవేట్ పార్ట్నర్తో కలిసి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో అందులో ప్రభుత్వం తాలూకు వాటా ఏంటంటే 2,200 ఎకరాల భూమిని వారికి కేటాయించడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఈక్విటీ. సో 2,200 ఎకరాలకి 2019 మేము అధికారంలో వచ్చేటువంటి టైంకి 250 ఎకరాలు మాత్రమే మన చేతిలో ఉంది. అంటే బ్యాలెన్స్ ఇంకో 2,500 ఎకరాలు, అంటే 2,700కి గాను 2,500 ఎకరాలు మేము సేకరించాం. దాని మీద అప్పటికి 130 లీగల్ కేసెస్ ఉన్నాయి. 130 లీగల్ కేసెస్ని అధిగమించాం. సో వీటన్నిటితో పాటు ఆ రోజు జాయింట్ కలెక్టర్ విజయనగరం అండ్ జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి వారి స్టాఫ్ వారి సమక్షంలో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న తర్వాత ఫౌండేషన్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 2023లో మేము ఫౌండేషన్ వేసాం. కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని, కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు కానీ, అదర్ క్లియరెన్స్లు కానీ, సివిల్ ఏవియేషన్ క్లియరెన్స్లు కానీ, డీజీసీఏ క్లియరెన్స్లు కానీ అన్నీ ఆ రోజు తీసుకొని వచ్చాం. నేను అడిగేది ఒకటే, 2024 నుంచి 26 మధ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎడిషనల్ అప్రూవల్స్ ఏంటి? కమర్షియల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటి డీజీసీఏ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇవ్వాల్సినటువంటి అప్రూవల్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకరించింది, ఏమిచ్చింది? మేము ఎప్పుడైతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామో అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పని లేదు. అంతా ప్రైవేట్ డెవలపర్ ఎవరైతే జిఎంఆర్ ఉన్నారో వారే డబ్బు ఖర్చు పెడతారో, వారే నిర్మాణం చేస్తారో. అప్రూవల్స్ అనేటువంటిది ఫైనల్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇస్తుంది. మరి మీ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పాత్ర ఏంటి ఈ 2 సంవత్సరాల్లో అనేటువంటిది అడుగుతా ఉన్నా. సో దీని మీద సమాధానం చెప్పకుండా ఇది మాదే, చివరికి ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకున్నారు,
మీరు ప్రారంభోత్సవం చేసుకున్నారు, ఈరోజు క్రెడిట్ అంతా మాదని అంటారు. సో దయచేసి నేను అనేది ఏంటంటే, దీనికి ఈ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి అన్ని రకాల క్లియరెన్స్లు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, రీహాబిటేషన్ కానీ 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సో ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఇవ్వకుండా మా క్రెడిట్ కావాలని అంటే, సరే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీకు 2-3 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, లేదా 4 పేపర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా చెప్తారు, అది చెప్పింది ప్రజలు నమ్మాలని చెప్పి కోరుకుంటారు. ప్రజలు ఆలస్యంగానైనా వాస్తవాలు తెలుసుకుంటారని చెప్పి బలంగా నమ్ముతున్నాం. ఓకే సార్, 4500 కోట్లు ఇన్వెస్టరు జిఎంఆర్ అధినేత నిన్న ఆ వేదిక మీద మాట్లాడతారని చాలామంది ఎదురు చూశారు. మీరు కూడా అట్లాగా ఆశించారా? ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం రాలేదని అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన డెవలపర్తో పాటు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఈరోజు దేశ విదేశాల్లో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటిది వారికి ప్రేమతో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనేటువంటి డిస్కషన్ జరిగినప్పుడు రూపాయి అటు ఇటుగా నష్టం కలిగినా, కొంత వైబిలిటీ లేకపోయినా నేను ముందుకు వస్తాను, ఎందుకంటే ఈ ప్రాంతానికి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ముందుకు వచ్చారు. సో నిన్న ప్రారంభోత్సవం చేసినప్పుడు అవకాశం వారికి ఎందుకు ఇవ్వలేదు అని డిస్కషన్ జరిగినప్పుడు ఆయన మాట్లాడితే వాస్తవాలు ఇలా రాజకీయ ప్రసంగాలు చేయలేరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆయన చదవలేడు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు ఎర్ర బస్సు లేకపోతే ఎయిర్ బస్సు అనేటువంటి మాట్లాడినటువంటి మాటలను ఆయనతో చెప్పించలేడు కదా. వారు మాట్లాడితే ఏం చెప్పాలి? 2023లో మేము శంకుస్థాపన చేసాం, ఇంకో 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసాం అనేటువంటి మాట చెప్తాడు. 2023 అని అనగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. సో అవసరమైతే అంత పెద్ద వ్యక్తిని కూడా మాట్లాడనివ్వకుండా చేసేటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ మ్యానిపులేషను, ఆ మేనేజ్మెంట్ ఉంది కాబట్టే ఈరోజు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చాడు. అది ప్రముఖ వ్యాపారవేత్త అయినా, దేశ ప్రధాని అయినా, సామాన్యమైనటువంటి ప్రజలైనా మ్యానిపులేషన్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి లేడు. సో దానికి ఆయన గిన్నీస్ బుక్ రికార్డు ఇవ్వాలి. ఆ గిన్నీస్ బుక్ రికార్డు కోసం అందరూ కలిసి, రాష్ట్ర ప్రజలందరూ కలిసి చివరికి బాబు ఆయన 4 సార్లు మోసం చేసి మేము మోసపోయాం, ఇన్నిసార్లు మోసపోయినందుకన్నా చంద్రబాబు నాయుడు గారికి గిన్నీస్ బుక్ ఇవ్వాలని చెప్పి కోరాలి ప్రజలందరూ. ఓకే సార్, ఆఖరిగా ఇప్పుడు చూసుకుంటే విశాఖపట్నం నుంచి బెంగళూరుకి ఒక వందే భారత్ అనేది స్లీపర్ వేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసివేస్తున్న దశలో ఇది రావడం ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మరిన్ని వందే భారత్లు వేస్తే బెటర్ అంటారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్, అంటే ఇప్పుడు ప్రజలు కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు. అందరూ విమానం ఎక్కేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ 4000 రూపాయలు అంట. వాళ్ళే అఫీషియల్ రిలీజ్ చేశారు. 4000 రూపాయలు వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే 5000 రూపాయలు, 6000 రూపాయలు ఫ్లైట్ టికెట్ ఉంటుంది. ఇది 4000 రూపాయలు అంటే 10,000 రూపాయలు. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలంటే 40,000 రూపాయలు ఒక పక్క అయ్యేటువంటి ఖర్చు. మరి తిరిగి రావాలంటే 40,000, 1,00,000 రూపాయలు అటు ఇటు కలిపితే 1,00,000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. సామాన్యంగా అంటే సామాన్యులకి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. సో ఎంత వందే భారత్ ఎన్ని ఎక్కువైతే అంత మంచిది అనేటువంటిది ప్రజల తాలూకు భావన. సో రావడం వల్ల నా తాలూకు పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రయాణికులు ఫ్లైట్ ద్వారా ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇదో 2 గంటలు, అక్కడ నుంచి 1 గంట వెయిటింగ్, అక్కడ నుంచి ఇంకో 1.5 గంట ఫ్లైట్, 4.5 గంటలు పట్టే బదులు మనం వందే భారత్ 4 గంటల్లో వెళ్ళిపోతుంది విజయవాడ. లేదా బై రోడ్ వెళ్ళిపోయినా 4.5 అవర్స్లో వెళ్ళిపోతున్నాం. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని అవకాశం ఉంటే 1-2 వందే భారత్లు విజయవాడ మీదుగా అటు బెంగళూరుకి వేసినా లేకపోతే ఇంకో దగ్గరికి వేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రజల తాలూకు అభిప్రాయంగా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్స్. ఇది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే ఎర్రబస్సు ఎయిర్పోర్టు ఈ అంశం ఒక యువతి మాట్లాడిన అంశం, కానీ ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అది తప్పుడు ప్రచారం చేయడానికి ఉపయోగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.